ముఖ్యాంశాలు. పొట్టిలంక నుంచి కడియపులంక వరకు బోట్ విహారం. కలెక్టర్ ప్రశాంతి. రాజమహేంద్రవరం సిటీ ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల ట్రైనింగ్ కాలేజ్ పూర్వ విద్యార్థి నిగర్వి స్నేహశీలి కందుల దుర్గేష్ గారికి ట్రైనింగ్ పాఠశాల మరియు కళాశాల పూర్వ విద్యార్థులచే ఆత్మీయ సన్మానం. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన జక్కంపూడి రాజాకు డాక్టర్ గూడూరి శుభాకాంక్షలు. జిల్లాలో ఈకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొట్టిలంక గ్రామం నుంచి కడియపులంక వరకు కెనాల్లో బోటింగ్ విహారం చేసేలా క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శనివారం ఉదయం పర్యాటక శాఖ అధికారులతో కలిసి కడియం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి జిల్లా పర్యాటక అధికారులకు సూచనలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ తగిన ప్రతిపాదనలు అందజేయాలని అన్నారు. అందులో భాగంగా ఈకో టూరిజంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇటీవల కడియపు నర్సరీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని అన్నారు. మరింత మంది పర్యాటకులను ఆకర్షించే రీతిలో బోటింగ్ కార్యకలాపాలను చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా పొట్టిలంక గ్రామం నుంచి కడియపులంక గ్రామం వరకు కెనాల్లో బోటింగ్కు అనుగుణంగా ప్రతిపాదనలను డిపిఆర్ను సిద్ధం చేయాలని ఆదేశించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు ముందుగానే ఈ ప్రాంతంలో పర్యాటక పరంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సి ఉందన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతిపాదన సిద్ధం చేయాలని అన్నారు. అందులో భాగంగా సుందరీకరణ, గ్రీనరీ, ఆర్చింగ్ పాయింట్స్, రెస్టారెంట్ తదితర అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుని రావాల్సి ఉందన్నారు. కలెక్టర్ వెంట పర్యాటక శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వి స్వామినాయుడు, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, తహసీల్దార్ కె పోసిబాబు, ఎంపీడీఓ కె రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల ట్రైనింగ్ కాలేజ్ పూర్వ విద్యార్థి నిగర్వి స్నేహశీలి అజాత శత్రువు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ట్రైనింగ్ పాఠశాల మరియు కళాశాల పూర్వ విద్యార్థులచే ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ మనం చాలా వరకు వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాట వాడుతూ ఉంటాం. ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది. నిజానికి ఆ రోజుల్లో ఈ పద ప్రయోగాలు, ఈ పదాలు లేని రోజుల్లోనే ఒక విద్యార్థిని సంపూర్ణమైనటువంటి విద్యార్థిగా తయారు చేయడానికి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పాఠశాల ఏదైనా ఉంటే అది మన గవర్నమెంట్ హై స్కూల్ ఫర్ బాయ్స్ అనేటువంటిది నిర్వివాదాంశంగా చెప్పగలిగేటువంటి మాట. తర్వాతి కాలంలో చాలా వచ్చుండొచ్చు, ఆ రోజుల్లో మాత్రం ఇది మాత్రమే. అలాంటి ఒక పాఠశాలలో చదువుకున్న నాకు ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే నువ్వు బాగా మాట్లాడేవయ్యా అనేటువంటి మాట ఎవరైనా నాకు చెప్తే బయట రాజకీయాల్లో కానీ సాహిత్య సభల్లో కానీ అది నాకు ట్రైనింగ్ కాలేజీ ఇచ్చినటువంటి ఒక అదృష్టం అండి, ఆ వరం అండి అనేటువంటి మాటని వారందరికీ వినమ్రంగా చెప్పుకుంటూ ఉంటాను. ఇక్కడ నిజంగా నాకు తెలిసి ఇంత అద్భుతమైన పాఠశాలని నేను ఎక్కడ చూడలే. ఒక విద్యార్థి అన్ని రంగాల్లోనూ ఎదగడానికి చిన్నప్పుడే మనకి రెసిటేషన్ కాంపిటీషన్ నడిచేది, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ నడిచేది, అదేవిధంగా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ నడిచేవి. ఇవన్నీ చాలా చోట్ల జరిగినా ఇక్కడ ఎందుకో ఈ పాఠశాలలో అవన్నిటినీ మనకు నిగూఢంగా ఉన్నటువంటి ఏదైతే ప్రతిభ ఉంటుందో దాన్ని బయటికి తీసి స్టూడెంట్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం తీసుకొచ్చిన పాఠశాల ఇది. డెవలప్ చేయాలని చెప్పి అప్పుడు అనుకున్నాం. అలాగే ఎందుకంటే మనం అనుకున్నా కానీ వచ్చినప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ గారు అప్పట్లో నేను గోడా చైర్మన్ ఏదో చేసేవాడిని అనుకున్నా కానీ వెనకాల నుంచి ఫాలో అప్ చేసేవాళ్ళు ఉండాలి. అదేవిధంగా నా చిన్నప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు. టాయిలెట్స్ చాలా వర్స్ట్గా ఉండేవి ఇక్కడ, మరి ఇప్పుడు పరిస్థితి నాకు తెలియదు. నేను గోడా చైర్మన్గా ఉండగా ఈ టాయిలెట్స్ కోసం 15 లక్షలు 20 లక్షలు నేను అక్కడ గ్రాంట్ ఇచ్చి కొబ్బరికాయ కూడా కొట్టాను నాతోటి. ఆ తర్వాత దాన్ని ఫాలో అప్ చేయలేదు. అండ్ విఠల్ గారు సరే ఇంకా సరే మాట్లాడదాం.
ఆ తర్వాత అప్పట్లో ఉన్న హెడ్ మాస్టర్ని తర్వాత ఎక్కడో కనపడితే అడిగితే లేదు నేను రిటైర్ అయిపోయాను సార్ నాకు తెలియదు అన్నాడు ఆయన. సో ఏంటంటే వస్తారు, పెద్దలు వస్తారు, వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి, మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయలేదు. చెప్తా ఇప్పుడు చాలా అది చేయలేదు ఇది చేయలేదు దుర్గేష్ గారు చెప్తారు, ఓకే అంటాడు ఆయన. ఆయన చేయించుకోవాలి, ఆయనతోటి చేయకపోతే మరి మన తప్పు, చేయించుకోకపోతే అన్నది. సో అలా అది సరే రామాయణంలో పిడకలు పెట్టలాగా ఇవన్నీ ఎందుకు, కానీ కొంతమందికి పదవి అనేది అలంకారం అయితే పదవికే అలంకారం తెచ్చేవాళ్ళు దుర్గేష్ లాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ. మా దుర్గేష్ గారు ఇంత ఉన్నత స్థితికి వచ్చినందుకు చాలా ఆ గర్వంలోనే కొన్ని మాటలు తప్పులు దొరిలో ఏమనుకోకండి మీరు, కానీ చాలా నిబద్ధతగా ఒక రంగాన్ని ఎన్నుకుంటే దాంట్లోనే సాధించవచ్చు విజయవంతానికి. ముఖ్యంగా ఉదాహరణ మా దుర్గేష్. చిన్నప్పటి నుంచి కూడా వారు రాజకీయాల పట్ల ఆకర్షితులయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ఇద్దరు ఉన్నప్పుడు వారు అనొచ్చు, కానీ సభలో మాత్రం మిమ్మల్ని వారు అని అనాలి. నార్త్ ఇండియన్ వచ్చిన సభ పెట్టిన అనువాదకుడు మా దుర్గేష్. అలాగే వారు స్రవంతి అని చెప్పి ఒక పర్యావరణ ఒక సంస్థ నిర్మించి పూర్వం నుంచి పర్యావరణం మీద చాలా ఇంట్రెస్ట్గా మాకు అందరికీ చెప్పేవాడు. అలాగే ఇప్పుడు అనేసాను సార్ ఎవరికొకండి అన్నీ చేసేవారు. నలమంసందులో వీరు ఉండేటప్పుడు ఆ ఇంటి గదిలో చుట్టూరా కూడా చెట్లు ఫోటోలు అన్ని రకాలుగాను పర్యావరణానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఈ అధ్యాపకులకి అందరికీ దుర్గేష్ గారు బాలచంద్రుడిగా బాగా పరిచయం. బాలచంద్రుడు మౌన యాక్షన్తో ఎన్నో మార్లు ఈ స్కూల్ విద్యార్థుల్ని అలరించిన వైనం మాకు ఇంకా బాగా మొన్న జరిగినట్టుగా మాకు హృదయాల్లో ఉంది. అటువంటి దుర్గేష్ గారు ఈ కాలేజీ నుంచి ఈ స్కూల్ నుంచి చదువుకొని 74లో ఈ సంస్థను వదిలి ఇతర చదువులు చదువుకొని ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు దుర్గేష్. వారికి భగవంతుడు ఒక మంచి ఆర్థిక పరిస్థితి, ఒక కుటుంబం యొక్క మంచి స్థితి, అన్నిటికంటే ముఖ్యంగా ఒక చక్కటి రూపం, అంటే వయసు కనపడని ఒక రూపాన్ని భగవంతుడు ఆయన ప్రసాదించిన ఎన్నో వర్చ్యూస్లో ఇవి చాలా ముఖ్యం. వీటిలన్నిటికంటే కూడా భగవంతుడు ఆయనకి ఇచ్చింది ఒక చక్కటి ఆకర్షణీయమైన గళం. ఆ గళాన్ని భగవంతుడైతే రూపం ఇవ్వచ్చు, గళం ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు, కుటుంబాన్ని ఇవ్వచ్చు, కానీ వీటిలన్నిటినీ సద్వినియోగం చేసుకోవడం అనేది మన సొంతం, అది మనమే చేసుకోగలం. దాన్ని శ్రీ దుర్గేష్ గారు మనస్సా వాచ భగవంతుడిచ్చిన అన్ని గుణాలని కూడా పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ దాన్ని ఎంతో పెంచుకుంటూ ఈ స్థితికి ఈరోజు ఆయన వచ్చారు. శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర దేవస్థానంలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సంస్కృతి తెలంగాణ వారి ఆధ్వర్యంలో అన్నమయ్య సేవా కార్యక్రమం ఆద్యాంతం హరిహర నామ సంకీర్తనలతో మారుమ్రోగింది. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సంస్కృతి తెలంగాణ వారి ఆధ్వర్యంలో నేడు శ్రావణ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీమాన్ శ్రీ 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 తాళ్లపక్క అన్నమాచార్యుల నేటి తరం వారసులు శ్రీ తాళ్లపక్క స్వామీజీ వారి అన్నమయ్య సేవా బృందం శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర్ దేవస్థానంలో నిర్వహించిన అన్నమయ్య సేవా కార్యక్రమం ఆద్యాంతం ఆధ్యాత్మిక భక్తి ప్రపక్తులతో ఆలయమంతా హరిహర నామ సంకీర్తనలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమం శ్రీమాన్ తాళ్లపాక స్వామీజీ వారి మంగళ శాసనాలతో స్వస్థ సెక్రటరీ శ్రీమతి తాళ్లపాక గౌరీ ప్రసూన గారి నిర్వహణలో రాజమండ్రి ఆడపడుచు అన్నమయ్య సేవా డైరెక్టర్ శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో శ్రీ కట్ట నరసింగరావు సహకారంతో అన్నమయ్య సేవా సంగీత విద్వాంసురాలు శ్రీమతి శంభుని మయూరి భక్తులు అన్నమయ్య సాహిత్యాన్ని ఎంతో తన్మయత్వం చెందేలా స్వరగలార్చన నిర్వహించారు. ఊరూరా అన్నమయ్య సేవా కార్యక్రమం రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాజమహేంద్రి ఆడపడుచు శ్రీమాన్ తాళ్లపాక స్వామి శిష్యురాలు శ్రీమతి మీనాక్షి శ్రీనివాస్, అన్నమయ్య సేవా బృందం సభ్యులు మమతారెడ్డి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వెంకటాద్రి సమోస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వంశలో పుట్టినటువంటి శ్రీమాన్ తాళపాక అన్నమాచారి గారి ఊరూర అన్నమయ్య అడుగడుగున అన్నమయ్య అనే పేరుతో మన అన్నమాచార్య 14వ తరం వంశీయులు శ్రీ స్వామి హరినారాయణ స్వామి గారు ఆయన సంకల్పం చేసి ఈ ఊరూర అన్నమాచార్యుల్ని సంకీర్తనలతోటి అలాగే కోలాటాలతోటి మంచి మంచి కార్యక్రమాలతోటి ఆయన ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ ట్రస్ట్ వాళ్ళు వారికి అందరూ ఊరూరా కూడా ఘన స్వాగతం పలుకుతూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ రాజమండ్రిలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మేమందరం ఇచ్చేయడం అన్నది, అలాగే ఇక్కడ పెట్టి మా అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం అన్నది స్వామివారి యొక్క గొప్పతనం. అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లకాలం వాళ్ళకు ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతూ చక్కటి కార్యక్రమాలు ఇంకా కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడతో ఈ రాజమండ్రితో వదిలేయకుండా ఇంకా ఉన్న ఊళ్ళల్లో కూడా మేము చేయాలని, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ మహత్ కార్యక్రమానికి ఏదో చంద్రుడికో నూలుపోగు చందంగా మా వంతు సహకారం కూడా మేము అందిస్తూ చేయాలని తలపెట్టాం. ఆయనకి ఇటువంటి కార్యక్రమం చేస్తున్న హరినారాయణ స్వామి గారికి అలాగే మీనాక్షి గారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రాజమండ్రి మహాకాళేశ్వర టెంపుల్లో దేవాలయంలో జరుగుతున్నటువంటి శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరఫున ఇక్కడికి మేమందరము రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఊరూరా అన్నమయ్య కీర్తనలు ప్రచారం చేయడం. అది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి చాలా అవసరం. ఎందుకంటే అన్నమాచార్య కీర్తనలు అంటే భక్తి తత్వాన్ని, అన్నమాచార్యుల వారి సాహిత్యాన్ని, సంగీతాన్ని ఇప్పటి ఉన్నటువంటి పిల్లలకు నేర్పించాలి. పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా నేర్చుకుని అందులో భక్తి తత్వాన్ని బోధించినటువంటి మార్గంలో ప్రయాణించాలి అనేది ముఖ్య ఉద్దేశం. అన్నమాచార్యుల వారి సాహిత్యాన్ని ప్రచారం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రతి ఊర్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది కాకుండా ప్రతి దేవాలయంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు, కోలాటాలు కానీ పారాయణాలు కానీ చేయించడం, అలాగే సంగీత సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమం ఇలాగే నిర్విఘ్నంగా ప్రతి వీధుల్లో, ప్రతి దేవాలయాల్లో, ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగేలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మమ్మల్ని కరుణిస్తారని కోరుకుంటూ నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తెలంగాణకి నేను డైరెక్టర్గా ఉన్నానండి. నా పేరు మీనాక్షి శ్రీనివాస్. మేము శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరం వారసులైనటువంటి శ్రీమాన్ శ్రీ తాళ్లపాక స్వామీజీ వారి శిష్య బృందంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కళలకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం. ఎంతోమంది కళాకారులు ఇక్కడ ఈ గోదావరి నీరు తాగి ఎన్నో కళల్లో ప్రావీణ్యాన్ని పొందారు. అయితే పుట్టిన గడ్డ మీద ఉన్నటువంటి మమకారంతో తెలంగాణలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే మేము ఈ రాజమండ్రి ప్రాంత ఆడపడుచుగా ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేవాలయంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నేను సంకల్పం చేసుకున్నాను. దానికి తగినట్లుగానే శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి దేవాలయం సంబంధించినటువంటి మన పెద్దలు పట్టపగల వెంకటరావు గారు, నేను నా సంకల్పాన్ని చెప్పిన వెంటనే వారు ఇమీడియట్గా వెంటనే అనుమతి ఇచ్చారు. మీరు ఎంతమంది వస్తారో అంతమంది వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోండి అని చెప్పేసి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అన్నమయ్య సేవకి సంబంధించినటువంటి ప్రత్యేకతను ఈ కార్యక్రమంలో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి భక్త బృందాలు, ఆధ్యాత్మిక బృందాలు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, కోలాట కార్యక్రమాలు, పారాయణాలు, నృత్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ప్రతి దేవాలయంలో కూడా. కానీ మా అన్నమయ్య సేవా ట్రస్ట్, అన్నమయ్య సేవ ద్వారా మా గురువుగారి శ్రీ తాళ్లపాక స్వామీజీ వారి ఆశీస్సులతోటి మేము నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకత ఏమిటి అంటే ఊరూరా అన్నమయ్య, ఇంటింటా అన్నమయ్య. అంటే మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేదానికి అన్నమయ్య
600 సంవత్సరాల క్రితమే తన సాహిత్యంలో పొందుపరిచి మన తరం వరకు అందించారు. ఇంకా ముందు ముందు ఎన్నో తరాలు ఈ సాహిత్యంలో ఉన్నటువంటి వైభవాన్ని, గొప్పతనాన్ని కూడా తెలుసుకోవాలి అంటే ముందుగా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని సంకల్పంతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. వినియోగదారులంతా సంఘటితం కావాలని జిల్లా ధరల నియంత్రణ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు పిలుపునిచ్చారు. శనివారం కన్స్యూమర్ వాయిస్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ సంభూనగర్ రైతు బజార్లో అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అనంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినియోగదారుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు ఖచ్చితంగా రసీదు పొందాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ బియ్యం, కందిపప్పులను అందరూ వినియోగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా రేషన్ దుకాణాల్లో పేదలకు ఇస్తున్న బియ్యంలో పోషక విలువలు కలిగిన ఫోర్టిఫైడ్ రైస్ను కలిపి సరఫరా చేస్తున్నారని, ఇటువంటి పోషక విలువలు కలిగిన బియ్యాన్ని బ్లాక్లో అమ్ముకోవడం చట్టరీత్యా నేరమని అన్నారు. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ నిరంతరం నిత్యావసరాల ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ధరల నియంత్రణకు కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం రైతు బజార్లోని షాపులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ సభ్యులు దర్నాలకోట వెంకటేశ్వరరావు, అమరవాది రామకృష్ణ, కె హేమంత్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ రామకృష్ణ, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే చేసుకోవాలంటే మీరు ఉదాహరణలో టీవీ బోర్డులో చేశారు, అక్కడ వెళ్ళారు, టీవీ బోర్డులో చేశారు, టీవీ తీసుకొచ్చారు, దాని వారం ఉంటుంది ఆ బిల్లు లేకుండా ఉంటే ఈ యొక్క పేరులో దానికి ఏదైనా నిర్ణయం వస్తే ఇంజనీర్ వెళ్ళి మనం న్యాయం పొందవచ్చు కదండి. ఆ ప్రభుత్వం వర్తించుకోవచ్చు. జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసినట్లయితే వారి పంచాయతీ జరుగుతుంది. అదేవిధంగా అందుబాటులో వినియోగదారుల అవగాహన సదస్సులు కూడా తెలుగు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీన్ని ముఖ్యంగా ఈ యొక్క చట్టం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే వినియోగదారుల రక్షణ చట్టం అనేది 1980 భారత యువతలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వినియోగదారుల రక్షణ చట్టంలో ప్రతి ఒక్క వినియోగదారు ఎవరు రక్షణగా ఉండకూడదు అనేక చట్టాలు రూపొందించడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో వినియోగదారుల రక్షణ చట్టం 2011 మరొకసారి తీసుకురావడం జరిగింది. అందులో ఏంటంటే వినియోగదారులకు బాధ్యత ఉండాలి, వినియోగదారులు ఎవరు నష్టపోయేది జరగాలి, మోసపోకూడదు, మోసపోయేది నష్టపరిహారం పొందాలి. అదేవిధంగా ఎవరైతే మోసం చేస్తున్న కాపాడు వాళ్ళు వారికి శిక్షించబడాలి, వారికి ఐడెంటించబడాలి అని చెప్పి ఈ యొక్క 2019 సంవత్సరంలో ఈ చట్టం చేయడం జరిగింది. ఆ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకునేది ఎవరైతే మోసపోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడం ద్వారా లేదా అన్ని సమస్యలు తీసుకువెళ్ళడం ద్వారా వారి నష్టపరిహారాన్ని కూడా పొందవచ్చు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజాకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పుష్పగుచ్చమిచ్చి దుస్సాల్వాతో ఘనంగా సత్కరించారు. సరైన సమయంలో సరైన బాధ్యతలు అప్పగించినట్టుగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం చేసేందుకు, ప్రజాపక్షాన పార్టీని పునరంకితం చేసేందుకు జక్కంపూడి రాజా సమర్థవంతమైన సేవలు అందిస్తూ యువజన విభాగం పటిష్టవంతానికి నాయకత్వాన్ని అందిస్తారని డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు రాధిక అభినందించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా, ఆయన సతీమణి డాక్టర్ జక్కంపూడి రాజశ్రీలను సాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. జక్కంపూడి రాజాకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, మైనార్టీ సెల్ ఆరిఫ్, ఎన్నిస్పేట అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గుత్తుల భాస్కర్ తదితరులు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూ అక్రమాలకు, అన్యాక్రాంతాలకు, భూదందాలకు గురైన బాధితులంతా ఈ నెల 28న విజయవాడ సిపిఐ కార్యాలయానికి తరలి రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో భూ బాధితుల రాష్ట్ర సదస్సు గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగినందున అనేక ప్రాంతాల్లో భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, దొంగ పట్టాలు పుట్టించి వందల ఎకరాల భూమిని బదలాయింపు చేసుకుంటున్నారని వారన్నారు. దీనికి గత పాలకులు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఘటనలు జరిగాయని మధు గుర్తు చేశారు. భూ అక్రమాలు వెలుగులోనికి రాకుండా చేయడం కోసం రెవెన్యూ కార్యాలయాల్లో ఫైళ్లు దహనం చేయడం చేస్తున్నారని మధు తెలిపారు. చాలా కాలంగా పేదల స్వాధీనంలో గల సాగు భూములకు పట్టాల మంజూరు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. నిత్యావసర అధిక ధరలను నిరసిస్తూ సెప్టెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని మధు ప్రకటించారు. ఈ పై కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జట్టు లేబర్ యూనియన్ అధ్యక్షులు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, జిల్లా సమితి సభ్యులు కాళ్ళ అప్పలనాయుడు, ఆర్ రమణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందున్న పాలకులు కానీ పేదవాడి భూమిని అనేక పేరుతో ఆక్రమణ చేశారు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కనిపించిన భూమిని ఏదో బినామీ పేరుతో భూ కబ్జాలు చేశారు. జగనన్న ఇళ్ళని పేరుతో కోరుకండ్ల దగ్గర నుంచి చాలా గ్రామాల్లో పేదల భూముల్ని, సీలింగ్ భూములు లాగేసుకున్నారు. అలాగే విశాఖపట్నం రుచికొండ మనం ఏమని చూసాము. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ భూ దందాల దాని మీద 28న బుధవారం నాడు విజయవాడలో సిపిఐ కార్యాలయంలో రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశాం. ఈ సదస్సుకు ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే భూ ఆక్రమణలకు గురయ్యారో, భూ దందాలకు బాధితులు ఎవరారో అలాంటి బాధితులందరూ రావాలని కోరుతున్నాం. ఎందుకంటే బొమ్మూరులోనే ఒక ఉల్లిపాయ వ్యాపారి, లేదా ఉక్కంపేటలో మరో వ్యాపారి, ఇలాంటి వ్యాపారులందరూ కూడా గతంలో 20 ఏళ్ల క్రితం కొన్న స్థలాలని ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఏదో పేరు కబ్జా చేశారు. వాళ్ళందరూ కూడా వస్తున్నారని ఒకటి కోరుతున్నాం. రెండోది, సెప్టెంబర్ 1 నుంచి 6వ తారీఖు వరకు పెరుగుతున్న ధరలను తగ్గించాలి. కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు పెరిగాయి కాబట్టి 6వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ దగ్గర ధర్నా పెడుతున్నాం. దాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా కార్మిక శక్తి ప్రారంభమవుతుంది. విశాఖపట్నం జరిగే సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఏఐటీసీ జాతీయ సమ్మేళనాలు జరగబోతున్నాయి. 3వ తారీఖు నాడు విశాఖపట్నం ప్రైవేటీకరణ కానివ్వం, కార్మిక సంస్కరణలను వ్యతిరేకిస్తూ, అదేవిధంగా కార్మిక చట్టాలను కాపాడుకుంటామని చెప్తూ దిక్కులు పెక్కుటిల్లేలాగా వేలాది మంది కార్మికులతో ర్యాలీ పెడుతున్నాం. ఈ తూర్పుగోదావరి నుంచి హమాలీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులు, మెడికల్ ఎంప్లాయీస్ కార్మికులు, ఇతర నిర్మాణ రంగ కార్మికులు, సంఘటిత అసంఘటిత అన్ని కార్మికులు కూడా వెళ్తున్నారు. అందుకనే వేలాది మంది కార్మికులు అందరూ కూడా తరలి రావాలని. భక్తితో గుడి కట్టడమే కాదు, 10 మంది చేత ఆ గుడి వైపు అడుగులు వేయించడం, తద్వారా దైవం పట్ల విశ్వాసం కలిగించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం. గుడి వేదికగా రాజమహేంద్రవరం 2వ డివిజన్ గోపాల్ నగర్ శ్రీకృష్ణ దేవాలయ కమిటీ వారు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ పూర్వీకులు చిన్న గుడిగా నిర్మించి ఉత్సవాలు చేసేవారు. కాలక్రమేణా వచ్చిన మార్పులతో పక్కుట్టి సత్యనారాయణ, సత్యబాబు సారథ్యంలో కమిటీగా ఏర్పడి గుడిని విస్తరించి సుందరమైన ఆలయంగా తీర్చిదిద్దారు. విశాలమైన మండపం నిర్మించి గోశాల కూడా ఏర్పాటు చేశారు. గడిచిన 5-6 ఏళ్లుగా భారీ ఎత్తున కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా శ్రీకృష్ణ దేవాలయం విరాజిల్లుతోంది. పెళ్లిళ్ళు కాలేదని బెంగ పెట్టుకొని ఈ ఆలయానికి వచ్చి దర్శించుకొని తులసిమాల చేతబట్టి ప్రదక్షిణ చేసి పూజలు నిర్వహించుకుంటే వివాహమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పిల్లలు కలగడం లేదని వచ్చి 21 వారాలు పూజలు చేయించుకొని వెళ్తే సంతాన భాగ్యం కలుగుతోంది. పండంటి బిడ్డ పుట్టిందని, కవల పిల్లలు పుట్టారంటూ ఆలయానికి వచ్చి ఆనందంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. చదువులో వెనుకబడ్డానని ఇక్కడ దర్శనం చేసుకుని పూజలు చేసుకుని వెళ్తే పరీక్షల్లో మంచి ఫలితం రావడం, ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించి మంచి స్థానంలో స్థిరపడడం వంటివి కూడా ఇక్కడకు వచ్చి వెళ్ళిన భక్తులు ఎంతోమంది చెప్పడం ఆనందం కలిగిస్తోందని పక్కుట్టి సత్యబాబు మురిసిపోతున్నారు. శ్రీకృష్ణ ఆలయంలో నిత్యం ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి బుధవారం కనీసం 100 మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు వంటి వేడుకల సందర్భంగా భక్తులు ఇక్కడ వితరణ కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఈ ఏడాది కూడా ఆగస్టు 26 నుంచి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి అనుబంధంగా 100 మంది కోలాట భజన బృందం కూడా ఉండడం విశేషం. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నిత్యం అన్నప్రసాద వితరణ చేపట్టాలన్న దిశగా ఆలోచన చేస్తున్నామని అధ్యక్షుడు సత్యబాబు చెబుతున్నారు. అర్చకులు మోహన్ శర్మ ప్రత్యేక శ్రద్ధతో పూజాది కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. హరే కృష్ణ. స్వామివారి మన శ్రీకృష్ణ దేవాలయంలో గోపాలనగర్ 2వ డివిజన్ శ్రీకృష్ణ దేవాలయంలో ప్రతి సంవత్సరం మన గుడిలో మంచి శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా ఘనంగా జరుపుకుంటామండి. ఈ నెల 26వ తారీఖు నుంచి స్వామివారి జన్మాష్టమి వస్తుంది. ఈ 26 నుంచి 30వ తారీఖు దాకా స్వామివారి పూజలు ప్రత్యేకమైన పూజలు జరగబడుతుంటాయి. అలాగే ఫస్ట్ రోజు స్వామివారి అభిషేకం, స్వామివారి మూలవారిని విగ్రహప్రతిష్ఠ చేస్తుంటాం. అలాగే 2వ రోజు కళ్యాణం, 3వ రోజు ఏమో స్వామివారికి తులసాక్షణ, 4వ రోజు అలాగే వేద మంత్రాల పూజలు జరిపిస్తూ 5వ రోజు ఊరేగింపు చేస్తుంటాం. ఈ స్వామివారి పూజలు 5 రోజులు కూడా మంచి అంగవంగరం వైభవంగా చేస్తుంటాం. ప్రత్యేకంగా 3వ రోజుని స్వామివారి ఉట్టు కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుందండి. మన గోపాలనగర్ శ్రీకృష్ణ దేవాలయం దగ్గర ప్రతి ఒక్కరూ వచ్చి మా స్వామివారిని దర్శించుకుంటారని, శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుంటారని మరి ప్రార్థిస్తున్నాం. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. పొట్టిలంక నుంచి కడియపు లంక వరకు బోట్ విహారం. కలెక్టర్ ప్రశాంతి. రాజమహేంద్రవరం సిటీ ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల ట్రైనింగ్ కాలేజ్ పూర్వ విద్యార్థి నిగర్వి స్నేహశీలి కందుల దుర్గేష్ గారికి ట్రైనింగ్ పాఠశాల మరియు కళాశాల పూర్వ విద్యార్థులచే ఆత్మీయ సన్మానం. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన జక్కంపూడి రాజాకు డాక్టర్ గూడూరి శుభాకాంక్షలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.